అబ్బా జేబులో రూపాయి లేదు. ఈడు ఫోన్ చేద్దాం. ఏం చేస్తున్నాడు ఏటో. బావా ఎక్కడున్నా? నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను రా. కేఫ్ కాఫీ డేకి వచ్చి. కాఫీ డేయా? 2 minutes రా, రెడీ వస్తా. తారలమ్మ కన్న చీర కట్టుకున్న పడుచుతనమే నాలో మురిసే. అరే అన్నయ్య, అమ్మ డీమార్ట్ నుంచి సరుకులు తెమ్మంది, మర్చిపోయావా? ఎందుకు గుర్తులేదు? ఇప్పుడు డీమార్ట్ లో సరుకులు అంటే షాప్ మొత్తం కొనేమంటది. నా వల్ల కాదు, ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలి. సర్లే అన్నయ్య, అన్నయ్య కార్ ఆపు, కాఫీ తాగుదాం. ఇప్పుడేం వద్దు నీహా. ఆపు. సరే సరే ఆపుతానులే, ఆగు. సర్లే కానీ కార్ పార్క్ చేసుకుని వచ్చి. మాకు తెలుసులేవే. నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ ఆడు నీ చేతిలో చచ్చాడే. ఇంకెందుకు లేటు, ఆ మెను కొట్టి. కోల్డ్ కాఫీ. ఈడేంటి ఏం ఆర్డర్ చేసిలే కనిపించట్లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యండి రా. ఆ? కాల్ బ్యాక్ చేస్తున్నారు, చూద్దాం మరి. ఈ జాబులు అయ్యి మన వల్ల పని కాదురా. నైట్ ఓటీటీలో ఒక అమ్మాయిని చూశాను రా. ఎక్సలెంట్ అమ్మాయి. తన కళ్ళు, తన లిప్స్, 1 cold coffee. తన హెయిర్ వేరే లెవెల్ హెయిర్. ఆ అమ్మాయి కోసమైనా మళ్ళీ చూస్తాను రా. నువ్వు చెప్తున్న క్వాలిటీస్ అన్ని కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదరా. చాలా బాగుంది కాఫీ. బాగుంటది బాగుంటది. పక్కన అలానే ఉన్నాడు, చూసుకో. నీ నోట్ నుంచి మంచి మాట రావంటారు నీకు. చెప్పరా, కేఫ్ లో ఉన్నాను రా. మా చెల్లి కాఫీ తాగుతుంది. సరే వస్తున్నా. ఇంకా వెళ్దామా? అన్నయ్య ఈ కప్ చాలా బాగుంది, ఇంటికి తీసుకెళ్దామా? అది అక్కడ పెట్టు, టైం లేట్ అవుతుందండి. అబ్బా రే రే అర్రే, రే, ఏంటి? ఉండే ఈడొకడు ఏం వచ్చినా ఆపుకోలేడు. అచ్చా. AP057997. ఈ రోజు నుంచి ఈ కప్పు నాదే, ఆ అమ్మాయి నాదే. ఆ కప్ ఎక్కడ పెట్టుకుంటా కదా. ఆ అమ్మాయి అడ్రస్సే కదా. నైట్ పార్టీకి నేను పిలిచి ఇచ్చే. ఆ అమ్మాయి బయోడేటాతో సహా నీ జేబులో ఉంటది. ఏ ఫ్రెండ్ వరా నువ్వు? రారా, నేను లేకపోతే ఏమైపోతావు ఏంటో. ఇంటికి తీసుకెళ్దామా? అరే మాస్టర్, ఈడొకడు. అరే మాస్టర్, తాగరా, మనస్ఫూర్తిగా తాగు. ఏంటో తెక్కలవరం చేస్తున్నాడు బాబు. ఇక మనం స్టార్ట్ చేద్దాం. లివర్ మాట మమ్మల్ని క్షమించమ్మా. అరే అదేంటో నాకు తీసిన కాఫీ కప్ కాదురా, తాగరా. ఏడు చాలా చిన్నది చేస్తున్నాడు. రే, మన కాఫీ డేలో చూసిన అమ్మాయి అద్దు పొద్దు లేకుండా అంత అందంగా ఉందేట్రా. అవునవును అవును గట్టే. చాలా అందంగా ఉంది. రేపు ఈవినింగ్ కల్లా ఆ అమ్మాయి పేరు అడ్రస్ సెట్ చేసి పెట్టరా. కావాలంటే ఇంకో పార్టీ ఇప్పింతాను. ఎలా కనిపిస్తుందంట నీకు? పార్టీలో సెలెక్ట్ చేసి వాళ్ళు కనిపిస్తున్నానా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారా? అరే రాజుకి మాట్లాడితే వెళ్ళిపోతాను. కూర్చోరా బాబు, లాస్ట్ లో కేసే. అదే ఈ మధ్యన మా నాన్నతో ఇప్పుడు భరించలేకపోతున్నాను రా. ఎప్పుడు చూడు జాబ్ చూసుకో, జాబ్ చెయ్యి అని తినేస్తున్నాడా. ఒరే మా నాన్న గుర్తొచ్చింది, వెళ్తే పాలు పెట్టి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ పెట్టమన్నాడు రా. ఇప్పుడు వస్తే నన్ను వేసుకుంటాడు రా బాబు, నేను వెళ్తున్నాను. ఏమో బాగానే గుర్తొచ్చింది. అరే రే, నా ముందు బొక్కలే.
స్టైల్ మారింది. బాల్ పెట్టి తీసుకురావాలి. ఉమ్. ఉమ్. డంబెరే డంబెడారే, డరే డరే. రావట్లేదు, మానేద్దాం. నాన్నగారు, డాడీ, పప్పాజీ, తీయండి. ఎరా పాలు పెడ తీసుకురామని తీసుకొచ్చావా? అది తెచ్చేసాను. ఏది? అదిగోండి. ఇది పాలు ప్యాకెట్. అవును, లోపల రామ్మా. రామ్మరా లోపల. నేనంటే అంత నిన్న మా నాన్న కొట్టుడికి బాబా. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా, తాగేసి ఇంటికి వెళ్ళొద్దంటే వెళ్తావు. నాకైనా సరదా కొట్టించుకోవడం. ఏంటి పార్క్ ఉంది ఖాళీగా. ఈ పార్క్ ఎందుకురా తీసుకొచ్చావు? కాకినాడలో టాప్ మోస్ట్ అమ్మాయిలు అందరూ ఈ పార్క్ వస్తారు కదా. ఉమ్? నీ ఏంజిల్ కూడా ఇక్కడికి వచ్చి ఉండాలి. ఆ? అందుకే అవునా? తీసుకొచ్చా. పదైతే వెతికేద్దాం. పార్క్ చాలా పెద్దదిరా. ఈ జనాలేంటో నాకైతే అర్థం కాదు. అన్నయ్య వచ్చావా? ఆ, నీ ఇయరింగ్ ఏది? ఉమ్, ఆ, ఎక్కడ పడేసినట్టున్నాను అన్నయ్య. పడేసావా? పద వెతుకుదాం. అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? అరే ఒకసారి ఆగు. ఇదేదో అమ్మాయి ఇయర్ రింగ్ లో ఉందిరా. ఇది గోల్డా? అక్కడ ఇడదాం. ఆ బొక్క గోల్డ్ ఏం కాదు. రుచిగా. పాపం ఏదో అమ్మాయి పడేసుకున్నట్టుంది, పద ఇచ్చేద్దాం. వచ్చాడండి ఉచితశేఖరుడు. ఆ చెట్టుల్లో విసిరేరా ఎందుకు మనకది. హలో బేబీ చెప్పురా. ఆ అమ్మాయికి ఇయర్ రింగ్స్ లో అమ్మాయి అనుకుంటారా? ఏది ఇచ్చేద్దాం. ఏ అమ్మాయి ఇది నీదేనా? చెప్పు తెగిపోద్దు మళ్ళీ. పర్లేదు పుట్టించేద్దాం. తెగ తిప్పేసుకుంటాం. అరే మామా, నా ఏం చల్లరా. మీ ఏం చేయాలి అనుకుంటారా? ఇచ్చే ఇదే మంచి అవకాశం. చూసుకో. ఆ అబ్బాయి దగ్గర ఉందన్నయ్య. ఆ ఇయర్ రింగ్ నాదే. థ్యాంక్ యూ. చూసావా దొరికింది. వీళ్ళేంటి మొన్న కాఫీ డేలో మళ్ళీ ఇక్కడ? ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి పాడేస్తుంటావు? ఎంత పొగర్రా ఆ ట్యాంక్స్ చెప్పడం చూడు. మీ చెల్లి నుంచి ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయకరా. ఓ ఊగిపోక పద. ఇప్పుడు ఫాలో అయిపోదాం. అలాంటి ఏం పట్టక నేను చూసుకుంటానులే. అలానే చూసి వెళ్ళి చేస్తున్నాడు. నువ్వేం అలాంటివి గమనించావు? మరి బాబు ఈ లోకంలో ఉంటారు రే బాబు. ఆ యశ్వంత్ గారు చెప్పాడు అడ్రస్. బహుశా ఇదే అనుకుంటా తన ఫ్లాట్. అవునా? సరే వెచ్చేద్దాం రా, వెచ్చేద్దాం. అరే మామ వాళ్ళు అన్నీరా, ఇదేరా ఫ్లాట్. థ్యాంక్స్ రా మామ. ఎగ్జైట్మెంట్ తగ్గించుకో. మావా. అడ్రస్ దొరికింది కదా, వెళ్దాం పద. రావద్దు కావట్లేదురా నాకు. ఇప్పుడు ఎలాగా ఉంటుంది లేదా? నీ పార్టీ ఇచ్చుకుంటాను రా నేను. ఏ బ్రాండ్? జై బాలయ్య. అబ్బే జై బాలయ్య. మావా, గంట నుంచి తిప్పుతున్నావరా. అసలు ఎవరి కోసం వచ్చాం? ఎందుకు వచ్చాం? ఏం కావాలరా? చెప్పరా, చెప్పు. నా ఏంజల్ కోసం రా. ఏంజలా? ఏ పేరు తెలీదా? తెలుసుకోవాలి. పేరు తెలియకుండా లవ్ ఏంట్రా? ఇదే మామ తనుండే ఫ్లాట్. ఏంటి? ఎందుకా నేను ఇప్పుడు వరకు చెప్పింది? నేను అవుతా. తను చున్నీరా. పంపుకి వెళ్ళిపోతాను రే. వన్ వీక్ నుంచి ఇక్కడే పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. ఒక్కసారి కూడా అరే కనిపించలేదు. అరే ఈడు వెళ్ళిపోయాడు. నువ్వు మొదలెట్టో ఇద్దరు వెళ్ళిపోయారా? ఆకలి వేస్తుంది. ఏం తినేసి మాట్లాడుకుందాం. రేపు ఎలాగో మీ డాడీ ఆఫీస్ ఖాళీ కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. పదేహే నీతో పనిలేకపోతున్నారు. ఓకే 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 సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను.
ముందు ఎక్స్ప్రెషన్ మార్చడానికి ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఏంటది? మనకు ఒక ఇన్ఫార్మర్ సెట్ చేశాను. ఆ అమ్మాయి కోటందూరులో అమ్మ మీడియా ఉందంట. రావడానికి ఒక 10 days పడుతుందంట. మామ ప్లీజ్ మామ, నన్ను అక్కడ తీసుకెళ్ళి మామ. ఈసారి ఎలాగైనా ప్రపోజ్ చేద్దాను మామ. మామ అసలు ఉండలేకపోతున్నాను మామ, ప్లీజ్ మామ. అరే ప్లీజ్ మామ. ఆగాగు, షుగర్ ఆపుకో. నేను తీసుకెళ్తాను. ఇప్పుడంటే ఇప్పుడు అయిపోతుంది కదా, రేపు వెళ్దాం. ఎలా సత్తో సావు. థ్యాంక్ యూ. ఓకే, ఓకే. వచ్చేస్తున్నారా నువ్వు? అరే బాబు, నీకు ఎంత ఓపిక ఎక్కడుందిరా బాబు. రే ఎక్కడుంది? ఇంట్లో తినంగా కొండల గంటలు ఎందుకురా బాబు. నువ్వు బాగానే ఎక్కేస్తున్నావు. అమ్మా, తిరుపతి మెట్లు కూడా ఎప్పుడు ఎక్కలేదు నాయన. ఆయన నీలో ఉన్న సాగు వచ్చినట్టుంది. అరే పదరా. ఇంకెక్కడ ఇంకెన్ని మెట్లు రా బాబు. ఏంటి అయ్య బాబాయ్. మామ నా ఏంజల్ రా. అమ్మ బాబాయ్ దొరికిందా? థ్యాంక్స్ రా. ఎలా చెప్పాలి? మీరు నా ఇయర్ రింగ్ మిస్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు కదా, అవును. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? ఎస్ మ్యామ్. మ్యామ్ ఒకసారి. చేయించు పట్టుకున్నావు. ఐ లవ్ యూ. ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. ఇంకోసారి ఫాలో చేసావంటే మా అన్నయ్యతో చెప్తా. ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. ఇంకోసారి ఫాలో చేసావంటే మా అన్నయ్యతో చెప్తా. మీరేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారుగా, ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. మీలో సక్సెస్ కదా. అవును, నాది ఫస్ట్ లవ్. 9th లోనే స్టార్ట్ అయింది. ఎవరు ఆ లక్కీ పర్సన్? నువ్వే. నేనా? అవును, 9th లో ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే నో చెప్పావు కదా, గుర్తుందా? గుర్తుంది. నీహా? అవును. అచ్చా. ఇన్ని రోజులు నువ్వు నన్ను వెతుక్కుంటూ రాలేదు. నేను అనుకున్నాను కాబట్టి నేను నీకు కనిపించాను. అలా ఎలా నీహా? చెప్తా. ఫస్ట్ టైం నువ్వు నన్ను కాఫీ డేలో చూసావు, గుర్తుందా? గుర్తుంది. అది కూడా నేను అనుకున్నాను కాబట్టే. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. అరే, ఇళయరాజా హిట్ సాంగ్స్ భలే ఉంటాయి కదా. ఒకటా రెండా కొన్ని వందల సాంగ్స్ నీహా. అవునవును, భలే సాంగ్స్లే. బ్రతుకులోని బంధమా రోషన్ బైక్ లో ఉందేంటి? వాడి నంబరే. కాఫీ డేకి వచ్చాడా? చూద్దాం. కాఫీ షాప్ లో నువ్వు ఉండడం చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. ఇదంతా ఓకే కానీ నా బైక్ నంబర్ నీకెలా తెలుసు? 10 years నుంచి లవ్ చేస్తున్నాను. నీ బైక్ నెంబర్ నాకు తెలీదా? సెకండ్ మీటింగ్ అప్పుడు నా ఇయరింగ్ పోతే తీసుకొచ్చి ఇచ్చావు చూడు. అది కూడా ప్లానా? ఇదంతా ఓకే కానీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు ఓకే, నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకెళ్ళి తెలుసు? ఫస్ట్ టైం నువ్వు నన్ను కాఫీ డేలో చూసిన తర్వాత మీ ఫ్రెండ్ రసల్ని కలిసా. బ్రో, నీతో 2 minutes మాట్లాడచ్చా? టెన్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నారా? మీరు చాలా గ్రేట్ లో సిస్టర్. అవును, నాకు డౌట్, మీరు హై స్టడీస్ అని ఫిలిపీన్స్ వెళ్ళిపోయారు. ఈ లోపు మా ఓల్డ్ వేరే అమ్మాయి లవ్ చేస్తే? ఇప్పుడే కదా బ్రో నా స్టోరీ అంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెక్టే. నేను నిన్ను కలిసినట్టు కానీ నీతో మాట్లాడినట్టు కానీ రోషన్తో చెప్పొద్దు. వాడు నన్ను 9th classలో రిజెక్ట్ చేశాడు. వాడితో నేను కొన్ని రోజులు ఆడుకుందాం అనుకుంటున్నాను.
నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. సరే సిస్టర్, నువ్వు ఎలా చెప్తే అలా. రసూల్ గారు నా వెనకాల ఉండి ఎంత మోసం చేశాడా మరి. ఇక చాలు, నీ డౌట్స్ అన్ని తర్వాత క్లారిటీ ఇస్తాను, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక లవ్ చేసుకుందామా? మిస్ అయిపోతావేమోనని చాలా ఫీల్ అయ్యాను తెలుసా. సారీ రా. నీకు కూడా సారీ నేహా. ఐ ఇలా కాదు, ఒక పని చేద్దాం, నాతో రా. ఒకసారి కళ్ళు మూసుకో. అలా చూడు నేహా. అయ్యయ్యో, నువ్వేం ఫీల్ కాకు నేహా. ఈ సముద్రం లోతు ఎంత ఉండొచ్చో తెలుసా నీకు? ఈ సముద్రం చాలా లోతుండొచ్చు, అది మనం చెప్పలేం కదా రోషన్. నీ మీద నాకున్న ఫీలింగ్ కూడా అలాంటిదే నేహా, మాటల్లో చెప్పలేను. ఐ లవ్ యూ నేహా. ఐ లవ్ యూ రోషన్. అరే మావా, ఇద్దరు కలిసిపోయారా? ఒకసారి ఉండు నేహా. అరే నువ్వు అక్కడ ఆగరా, చచ్చు నా చేతిలో దొరుకుతాను మరి. నేహా కలిసి విషయం నాతో చెప్పకుండా. అరే నేహా చెప్పొద్దురా. అరే ఉండరా, అరే పట్టుకో చూద్దాం. అరే